నువ్వు రోజు పెట్రోల్ కొట్టించుకుంటావు, మీటర్ చూస్తావు, డబ్బులు ఇస్తావు, వెళ్ళిపోతావు. కానీ ఈ ఒక్క పని చెయ్యి, నీ మైలేజ్ ని నోట్ చేయి. 2 సంవత్సరాల ముందు ఎంత వచ్చేది, ఇప్పుడు ఎంత వస్తుంది, తగ్గింది కదా. ఇది నీ బైక్ ప్రాబ్లం కాదు, ఇది ఇంజిన్ ప్రాబ్లం కాదు, ఇది నీ డ్రైవింగ్ వల్ల అస్సలు కాదు. ఇది గవర్నమెంట్ నిన్ను అడగకుండా తీసుకున్న ఒక్క డెసిషన్ వల్ల. ఈ వీడియోలో నేను నీకు 5 విషయాలు చెప్తాను. నీ మైలేజ్ ఎందుకు తగ్గుతుందో, 15 రూపాయల ప్రామిస్ ఏమైందో, జూన్ 2026 సుప్రీంకోర్టులో ఏం జరిగిందో, ఒక మినిస్టర్ ఫ్యామిలీకి 52,000% ప్రాఫిట్ ఎలా వస్తుందో, అపోజిషన్ ఎందుకు మాట్లాడలేకపోతుందో, వీటన్నిటి గురించి ఈ వీడియోలో మాట్లాడుకుందాం. మొదటగా ఒక నెంబర్ 16 లక్షల కోట్లు. ప్రతి సంవత్సరం ఇండియా క్రూడ్ ఆయిల్కి మాత్రమే ఖర్చు పెట్టే అమౌంట్ ఇది. ఇండియా 85% క్రూడ్ ఆయిల్ని ఇంపోర్ట్ చేసుకుంటుంది. మిడిల్ ఈస్ట్లో ఏ టెన్షన్ వచ్చినా, డాలర్ రేటు పెరిగినా ఇండియన్ ఎకానమీ వణికిపోతుంది. సో గవర్నమెంట్ ఒక ప్లాన్ తయారు చేసింది. షుగర్ కేన్ నుండి, మెయిజ్ నుంచి ఇథనాల్ని తయారు చేసి పెట్రోల్తో బ్లెండ్ చేద్దామని. ఇంపోర్ట్స్ తగ్గుతాయి, ఫార్మర్స్ కూడా ఇన్కమ్ వస్తుంది. దానికి E20 అని పేరు పెట్టింది. 20% ఇథనాల్, 80% పెట్రోల్. కానీ గవర్నమెంట్ అక్కడ ఆగలేదు. ఏప్రిల్ 2026లో E22, E25, E27, E30 కోసం కొత్త స్టాండర్డ్స్ నోటిఫై చేసింది. 2026 జూన్లో E85 అఫీషియల్లీ లాంచ్ అయింది. 48 బంకుల్లో స్టార్ట్ అయింది. డిసెంబర్ 2026 కల్లా 500 బంకులు, 2027 కల్లా 5,000 బంకులు టార్గెట్ పెట్టుకుంది. ఇంకా గడ్కరీ E100 కూడా రికగ్నిషన్ ఇచ్చారు. E0, E5 లాంటి ప్యూర్ పెట్రోల్ ఆప్షన్స్ ఓవర్ నైట్ లోనే డిసపియర్ అయ్యాయి. చాయిస్ అనేది లేకుండా, కన్సెంట్ లేకుండా. ఇది జస్ట్ ఫ్యూయల్ కాదు, ఇది ఇండియాస్ బిగ్గెస్ట్ ఎనర్జీ ట్రాన్సిషన్. ఇందులో నీకు బెనిఫిట్ ఉందా లేదా, నీ ఎక్స్పెన్సెస్ మీద నేషన్ బెనిఫిట్ అవుతుందా, అది తెలుసుకోవాలంటే ముందు కెమిస్ట్రీ అర్థం చేసుకోవాలి. కెమిస్ట్రీలోకి ఒక నిమిషం వెళ్దాం. బోరింగ్ కాదు, ఇది డైరెక్ట్లీ నీ పాకెట్ కి కనెక్టెడ్. పెట్రోల్ అంటే కార్బన్, హైడ్రోజన్ చైన్స్. దాన్ని బర్న్ చేస్తే, అంటే మండిస్తే మ్యాసివ్ ఎనర్జీ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. ఇథనాల్ C2H5OH. దీంట్లో ఆక్సిజన్ ఆటం పర్మనెంట్లీ ఉంటుంది. ఆక్సిజన్ వల్ల ఫ్యూల్ అనేది క్లీన్ గా బర్న్ అవుతుంది, ఎమిషన్స్ కూడా తగ్గుతాయి. కానీ సేమ్ ఆక్సిజన్ వల్లే ఎనర్జీ కూడా తక్కువ ఉంటుంది. ప్యూర్ ఇథనాల్ లో ప్యూర్ పెట్రోల్ కంటే 30 నుంచి 35% ఎనర్జీ తక్కువ ఉంటుంది. ఇది నేచర్స్ లా, ఎవరు మార్చలేరు. దాని రిజల్ట్, నీ బైక్ 50 km/లీటర్ ఇచ్చేది E85 తో 35 నుంచి 40 km/లీటర్ మాత్రమే ఇస్తుంది. నీ కారు 15 km/లీటర్ ఇచ్చేది 10 నుంచి 11 కిలోమీటర్లు మాత్రమే ఇస్తుంది. ARAI, ఆటోమోటివ్ రీసెర్చ్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా, అఫీషియల్లీ ఒక డాక్యుమెంట్ రిలీజ్ చేసింది. E20 తో మైలేజ్ 5 to 7% తగ్గుతుంది. E85 తో 20 to 30% మైలేజ్ డ్రాప్ అవుతుంది. జూన్ 2026లో హీరో మోటార్ కార్ప్స్ ఫ్లెక్సిఫ్యూయల్ స్ప్లెండర్ ప్లస్ లాంచ్ చేసింది. గడ్కరీ గారు స్టేజ్ మీద చెప్పారు, ఇథనాల్ ఇన్ఫీరియర్ ఫ్యూయల్ కాదు, పెర్ఫార్మెన్స్ సేమ్ గా ఉంటుంది, కానీ కెమిస్ట్రీ మాత్రం వేరే స్టోరీ చెప్తుంది. సరే, మైలేజ్ తగ్గింది, పెట్రోల్ తక్కువ రేటుగా అమ్ముతున్నారా? దానిలోకి వెళ్లే ముందు ఒక ప్రామిస్ గురించి మాట్లాడాలి. ద ప్రామిస్ దట్ బ్రోక్ ద మిలియన్స్ ఆఫ్ హార్ట్స్. జూలై 2023 రాజస్థాన్ లోని ప్రతాప్ గర్ లో గడ్కరీ గారు మైక్ తీసుకున్నారు. 60% इथेनॉल, 40% बिजली, उसका अगर एवरेज पकड़ा जाएगा तो 15 रुपए लीटर पेट्रोल का भाव होगा. ఫ్యూచర్ లో వెహికల్స్ వస్తాయి. 60% ఇథనాల్, 40% గ్రిడ్ ఎలక్ట్రిసిటీ. పెట్రోల్ 15 రూపీస్ కి ఈక్వలెంట్ గా వస్తుంది అని మీడియా స్పీచ్ వినింది. కాంటెక్స్ట్ వదిలేసి పెట్రోల్ 15 రూపాయలకి వస్తుంది హెడ్లైన్ చేసింది. సోషల్ మీడియా అంతటా ఒక్కసారిగా ఫైర్ అయింది. కామన్ మ్యాన్ ఫీల్ అయ్యాడు, ఎట్టకేలకు రిలీఫ్ రాబోతుంది అని. కానీ ఇది ఒక ఫ్యూచర్ టెక్నాలజీ సినారియో. రీటైల్ ప్రైస్ కాదు, గవర్నమెంట్ సబ్సిడీ కూడా కాదు. 2025లో పెట్రోల్ బంక్ కు వెళ్ళాం, 105 రూపాయలు చూసాం, అందరం మోసపోయాం. ఆ 15 రూపాయలు ఒక్కసారి కూడా నిజం కాలేదు. కానీ ఆగు, ఇదేమి ఫస్ట్ టైం కాదు. 2018లో గడ్కరీ గారు ప్రామిస్ చేశారు, ప్లాంట్ సెటప్ అవుతున్నాయి, వుడ్ వేస్ట్, మున్సిపల్ వేస్ట్ నుంచి ఇథనాల్ తయారవుతుంది అని. పెట్రోల్ 55 రూపాయలకి, డీజిల్ 50 రూపాయలకి వస్తుంది అని. 2026 నాటికి వుడ్ వేస్ట్ నుంచి 1 లీటర్ ఇథనాల్ కూడా ప్రొడ్యూస్ కాలేదు. 672 కోట్ల లీటర్లో 56% షుగర్ కేన్ నుండి, 38% ఫుడ్ గ్రెయిన్స్ నుండి. వుడ్ వేస్ట్ నుంచి 0. ఆ ప్రామిస్ కూడా నిజం కాలేదు. 2 ప్రామిసెస్, 2 ఫెయిల్యూర్, సేమ్ మినిస్టర్. కానీ ఈ ప్రామిసెస్ ని క్వశ్చన్ చేయాల్సిన సుప్రీం కోర్టులో ఏం జరిగిందో వింటే నువ్వు నమ్మలేవు. జూన్ 2026 సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా, BPCL
భారత్ పెట్రోలియం కార్పొరేషన్ ఒక పిటిషన్ ఫైల్ చేసింది. హియరింగ్ లో ఇండియాస్ అటార్నీ జనరల్ ఆర్ వెంకటరమణి స్టాండ్ చేశారు. ఆయన చెప్పిన వర్డ్స్ చాలా కేర్ఫుల్ గా వినండి. 20% ఇథనాల్ బ్లెండ్ ఈస్ సంథింగ్ దట్ ద గవర్నమెంట్ ఈస్ ఎక్స్పెరిమెంటింగ్ విత్. బై నెక్స్ట్ ఇయర్ విల్ హ్యావ్ రిజల్ట్స్. ఎక్స్పెరిమెంటింగ్ 2025లో 90,000 బంకుల్లో E20 మ్యాండేటరీ చేశారు. E0 E5 అంటే ఆప్షన్స్ తీసేశారు. మిలియన్స్ ఆఫ్ వెహికల్ ఆల్రెడీ ఇదే ఫ్యూయల్ మీద రన్ అవుతున్నాయి. మిలియన్స్ ఆఫ్ కన్స్యూమర్స్ ఆల్రెడీ పే చేస్తున్నారు. కానీ కోర్టులో మాత్రం రిజల్ట్స్ నెక్స్ట్ ఇయర్ వస్తాయి. గడ్కరీ గారు ఛాలెంజ్ చేశారు, షో మీ వన్ వెహికల్ విత్ ప్రాబ్లమ్స్ ఫ్రమ్ E20. ఇప్పుడు కోర్టులో గవర్నమెంట్ చెప్తుంది ఇది ఎక్స్పెరిమెంట్, రిజల్ట్స్ నెక్స్ట్ ఇయర్ వస్తాయి. ఇదేం లాజిక్ నాకు అర్థం కాల. ఇంకొక ట్విస్ట్ ఉంది. ఒక PIL ఫైల్ చేశారు E0 ఆప్షన్ ఇవ్వాలని, కన్స్యూమర్ చాయిస్ ఇవ్వాలని. దానిపైన సుప్రీంకోర్టు ఏమైనా చేసిందా? సెప్టెంబర్ 2025లో సుప్రీంకోర్టు ఆ PIL ని డిస్మిస్ చేసింది. అటార్నీ జనరల్ సెడ్ దీని వెనక ఒక లాబీ ఉంది, కన్స్యూమర్ వాయిసెస్ లాబీ అయిపోయాయి అని. ఇప్పుడు రేట్ చూద్దాం. ఫ్యూయల్ చీప్ గా దొరుకుతుందా? సింపుల్ ఈక్వేషన్. ఫ్యూయల్ తక్కువ ఎనర్జీ ఇస్తే తక్కువ రేటుకి అమ్మాలి, లేకపోతే కన్స్యూమర్ మోసపోయినట్టే. కానీ ఇండియాలో ఇది జరిగిందా? జరగలేదు. మెయిజ్ నుంచి 1 లీటర్ ఇథనాల్ తయారవటానికి 72 రూపాయలు అవుతుంది. షుగర్ కేన్ నుండి 65 రూపాయలు 1 లీటర్ కి. కొన్ని పీరియడ్స్ లో బేస్ పెట్రోల్ కాస్టే 52 రూపాయల నుంచి 75 రూపాయలు. ఇథనాల్ పెట్రోల్ కంటే ఎక్స్పెన్సివ్ గా కొనాల్సి వస్తుంది. చీపర్ ఆల్టర్నేటివ్ అని చెప్తున్నారు కానీ రా మెటీరియల్ ఇట్ సెల్ఫ్ ఎక్స్పెన్సివ్. మళ్ళీ దానిపైన ట్యాక్సెస్. ఢిల్లీలో 31% వ్యాట్, మహారాష్ట్రలో 35%, కేరళలో 39%. రిజల్ట్ E20 బంక్ ప్రైస్ 100 పైనే. ప్యూర్ పెట్రోల్ తో ఆల్మోస్ట్ సేమ్, కానీ ఎనర్జీ మాత్రం 7% తక్కువ. సేమ్ ప్రైస్ పే చేస్తున్నాం కానీ తక్కువ డిస్టెన్స్ ట్రావెల్ చేస్తున్నాం. E85 తో కన్స్యూమర్ సేవ్ అవుతాడని గవర్నమెంట్ ప్రమోట్ చేస్తుంది. ఢిల్లీలో E85 లాంచ్ ప్రైస్ 82 రూపాయలు, 20 రూపాయలు తక్కువ అనిపిస్తుంది. స్క్రీన్ మీద చేపర్ గా కనిపిస్తుంది. కానీ ఒక క్యాలిక్యులేషన్ చేయ, నువ్వు రోజు 60 కిలోమీటర్లు ట్రావెల్ చేస్తున్నావు అనుకుందాం. ప్యూర్ పెట్రోల్ తో మైలేజ్ 15 కిలోమీటర్లు పర్ లీటర్, అంటే 60 కిలోమీటర్లకి 4 లీటర్లు కావాలి. 4 ఇంటూ 102 అంటే 408 రూపాయలు పర్ డే. E85 తో 26% మైలేజ్ డ్రాప్, అంటే లీటర్ కి 11.1 కిలోమీటర్స్ వస్తుంది. 60 కిలోమీటర్స్ కి 5.4 లీటర్స్ కావాలి. 5.4 ఇంటూ 82 443 రూపాయలు పర్ డే. అంటే E85 తో రోజుకి 35 రూపాయలు ఎక్స్ట్రా. పర్ మంత్ 1050 రూపాయలు ఎక్స్ట్రా. పర్ ఇయర్ 12,775 రూపాయలు ఎక్స్ట్రా. చీపర్ ఫ్యూయల్ కొన్నావు, కాస్ట్లీగా ట్రావెల్ చేస్తున్నావు. కానీ మనీ కంటే డీపర్ ప్రాబ్లం ఒకటి దాగుంది. అది నీ ఇంజన్ లో. ఇప్పుడు నీ ఇంజన్ లోపల ఏం జరుగుతుందో చూద్దాం. ఇథనాల్ అనేది ఒక పవర్ఫుల్ ఇండస్ట్రియల్ సాల్వెంట్. పాత వెహికల్ డిజైన్ చేసినప్పుడు హై ఇథనాల్ బ్లెండ్స్ కోసం డిజైన్ చేయలేదు. ARAA టెస్ట్ లో రివీల్ అయింది. హై ఇథనాల్ బ్లెండ్స్ కి ఎక్స్పోజ్ అయిన పాత రబ్బర్ హాసెస్ 40% టెన్సైల్ స్ట్రెంత్ ని కోల్పోయాయి. 25% క్రాకింగ్ వచ్చింది. ఇథనాల్ అనేది హైలీ హైగ్రోస్కోపిక్, అంటే హ్యూమిడిటీ నుండి వాటర్ ని అట్రాక్ట్ చేసుకుంటుంది. ఆ అట్రాక్ట్ చేసుకున్న వాటర్ ఫ్యూయల్ ట్యాంక్ బాటమ్ లో సెటిల్ అవుతాయి. ఫ్యూయల్ పంప్ ఆ వాటర్ ని ఇంజిన్ లోకి పుల్ చేస్తుంది. దాని వల్ల మిస్ ఫైర్, బండి ఆగిపోవటం, స్టాలింగ్ లాంటివి జరుగుతాయి. హ్యూమిడ్ ఇండియాలో పార్క్డ్ వెహికల్స్ లో 30 రోజుల్లో ఇది జరగచ్చు. మారుతి సుజుకి 2.84 crore వెహికల్ సర్వీస్ చేసింది. డ్యామేజ్ రిపోర్ట్స్ లేవు. కానీ ఇది ఒక సైడ్ ఆఫ్ ది స్టోరీ. మరో సైడ్ సోషల్ మీడియా నిండా రియల్ వీడియోస్, రియల్ ప్రాబ్లమ్స్. చెక్ ఇంజిన్ లైట్స్, స్టాలింగ్, అన్ఎక్స్పెక్టెడ్ బ్రేక్ డౌన్స్. మెకానిక్ షాపులన్నీ ఒక్కసారిగా బిజీ అయిపోయాయి. గవర్నమెంట్ E22, E25, E27, E30 కోసం న్యూ స్టాండర్డ్స్ నోటిఫై చేసింది. ఆటో కార్ ఇండియా రిపోర్ట్ చేసింది E30 అండ్ అబోవ్ కి ఎడిషనల్ ఇంజనీరింగ్ అండ్ వాలిడేషన్ వర్క్ అవసరం అని. ఇంజిన్ క్యాలిబ్రేషన్, ఫ్యూయల్ సిస్టమ్ డ్యూరబిలిటీ, కరోజన్ రెసిస్టెన్స్. అంటే ఇంకా హైయర్ బ్లెండ్స్ వస్తున్నాయి. అంటే ఇంకా చాలా వెహికల్స్ రిస్క్ లో పడతాయి. కాంపెన్సేషన్ ఇస్తారా? పార్లమెంట్ లో రిటర్న్ రెస్పాన్స్, నో కాంపెన్సేషన్ ఫండ్. ఇంజిన్ డ్యామేజ్ అయితే బిల్లు నీదే. చాయిస్ ఇవ్వడం లేదు, కాంపెన్సేషన్ ఇవ్వడం లేదు. ఎక్స్పెరిమెంట్ అంటున్నారు. కానీ మనీ కంటే, ఇంజిన్ కంటే షాకింగ్ విషయం ఒకటి ఉంది. వాటర్ గురించి. ఫ్యాక్ట్ దట్ షుడ్ మేక్ ఎవ్రీ ఇండియన్ యాంగ్రీ. గవర్నమెంట్ చెప్తుంది ఇథనాల్ ఎకో ఫ్రెండ్లీ గ్రీన్ ఫ్యూయల్ అని. కానీ ఒక క్వశ్చన్ అడుగుతాను. 1 లీటర్ ఇథనాల్ ప్రొడ్యూస్ చేయాలంటే ఎంత వాటర్ కావాలి? షుగర్ కేన్ నుండి 1 లీటర్ ఇథనాల్ ప్రొడ్యూస్ చేయడానికి 2,860 నుంచి 3,636 లీటర్ల వాటర్ కావాలి. రైస్ నుంచి 10,000 లీటర్లు. గవర్నమెంట్ 2024-25లో కేవలం ఇథనాల్ కోసం
52 లక్షల టన్నుల రైస్ ని అలొకేట్ చేసింది. 2025-26కి టార్గెట్ 90 లక్షల టన్నులు. నీతి ఆయోగ్, ఇండియాస్ ఓన్ ఎపెక్స్ పాలసీ బాడీ, ఒక వార్నింగ్ ఇచ్చింది. 21 మేజర్ ఇండియన్ సిటీస్ లో గ్రౌండ్ వాటర్ లెవెల్ జీరోకి వెళ్తున్నాయని. రైతులు బేసిక్ డ్రింకింగ్ వాటర్ కోసం స్ట్రగుల్ చేస్తున్నారు. కానీ అదే సాయిల్ నుండి లక్షల లీటర్ల వాటర్ తీసి ఇథనాల్ ని డిస్టిల్ చేసి అర్బన్ ఏరియాస్ లో కార్లలో పోసి బర్న్ చేస్తున్నారు. CEEW, కౌన్సిల్ ఆన్ ఎనర్జీ, ఎన్విరాన్మెంట్ అండ్ వాటర్, జూలై 2026లో వార్న్ చేసింది. E20 కంటిన్యూ అయి ఫ్లెక్స్ ఫ్యూయల్ వెహికల్స్ 2028 కల్లా 20% న్యూ రిజిస్ట్రేషన్స్ అయితే ఇథనాల్ డిమాండ్ 1016 కోట్ల లీటర్ల నుండి 1600 కోట్ల లీటర్లకి పెరుగుతుంది. గ్రీన్ ఫ్యూయల్ అని మార్కెటింగ్ చేస్తున్నారు. 10,000 లీటర్ల వాటర్లను తగలేసి 1 లీటర్ ఫ్యూయల్ తయారు చేయటం ఏ దేశంలోనైనా పబ్లిక్ పాలసీ ఫెయిల్యూర్. ఇప్పుడు క్వశ్చన్, ఈ పాలసీ డిజైన్ చేసిన వాళ్ళు ఎవరు? ఎవరికి బెనిఫిట్ అయింది? నంబర్స్ చూస్తే నోరు మూసుకుంటాం. 2020లో ఇండియాస్ ఇథనాల్ టార్గెట్ 2030గా ఉంది. 2021లో టార్గెట్ 2025కి సడన్ గా అడ్వాన్స్ అయింది. 5 years ఫాస్టర్. ఎందుకు? అప్పుడే ఒక నేమ్ వస్తుంది, పూర్తి గ్రూప్, ఫౌండెడ్ బై నితిన్ గడ్కరీ, యూనియన్ మినిస్టర్ ఫర్ రోడ్ ట్రాన్స్పోర్ట్ అండ్ హైవేస్. మినిస్టర్ అయ్యాక లీగల్లీ డిక్టేటర్షిప్ వదిలేశారు. కానీ ఆ గ్రూప్స్ ని ఇప్పుడు వాళ్ళ కొడుకులు చూసుకుంటున్నారు. సిఎన్ ఆగ్రో ఇండస్ట్రీస్ మేనేజింగ్ డైరెక్టర్ నిఖిల్ గడ్కరీ, మానస్ ఆగ్రో ఇండస్ట్రీస్ డైరెక్టర్ సారంగ్ గడ్కరీ. సిఎన్ ఆగ్రో క్వార్టర్లీ రెవెన్యూ జూన్ 2024లో 8 కోట్లు, జూన్ 2025కి 523 కోట్లు, 29 రెట్లు ఒక్క సంవత్సరంలో. స్టాక్ ప్రైస్ జనవరి 2025లో 37 రూపీస్, పీక్ ప్రైస్ 3138. మార్కెట్ క్యాపిటలైజేషన్ పీక్ 9222 కోట్లు. సింగిల్ క్వార్టర్ లో ప్రాఫిట్ స్పైక్ 52,000%. కాంగ్రెస్ ఇప్పుడు లోక్పాల్ ప్రోబ్ డిమాండ్ చేస్తుంది. గడ్కరీ గారు రెస్పాండ్ చేస్తూ ఇలా అన్నారు, ఈ క్యాంపెయిన్ పొలిటికల్లీ మోటివేటెడ్ పెయిడ్ క్యాంపెయిన్ అని. సుప్రీం కోర్టులో PIL డిస్మిస్ చేసింది. జూలై 3, 2026 గవర్నమెంట్ క్లారిఫికేషన్ ఇస్తూ 10-point FAQ రిలీజ్ చేసింది. కానీ నంబర్స్ మారలేదు. 52,000% ప్రాఫిట్. ఇప్పుడు ఒక ఇంపార్టెంట్ డిస్టింక్షన్, ఇది కోర్టులో ప్రూవ్ అయిన కరప్షన్ కాదు. లీగల్ కంపెనీస్, లీగల్ ఫ్రేమ్వర్క్, లీగల్లీ మ్యాండేటెడ్ ప్రోడక్ట్ ని సప్లై చేస్తున్నారు. కానీ ఒక యూనియన్ మినిస్టర్ తన ఫ్యామిలీ కంపెనీస్ ఎగ్జాక్ట్లీ బెనిఫిట్ అయ్యే పాలసీని డిజైన్ చేసి ఫాస్ట్ ట్రాక్ చేసి ఎన్ఫోర్స్ చేయడం, ఇది స్ట్రక్చరల్ కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్. ఇది పబ్లిక్ ట్రస్ట్ కి డైరెక్ట్ థ్రెట్. ఇప్పుడు మోస్ట్ ఇంట్రెస్టింగ్ క్వశ్చన్, కాంగ్రెస్ లౌడ్లీ అటాక్ చేస్తుంది. కానీ రాహుల్ గాంధీ పర్సనల్లీ ఈ ఇష్యూని చాలా కాలం పాటు డైరెక్ట్లీ రైజ్ చేయలేదు. ఎందుకు? ఇక్కడే అసలు పొలిటికల్ స్టోరీ స్టార్ట్ అవుతుంది. కాంగ్రెస్ లౌడ్లీ క్రిటిసైజ్ చేస్తుంది. గడ్కరీ సన్స్ ప్రాఫిటెడ్, లోక్పాల్ ప్రోబ్ చేయాలని డిమాండ్ చేశారు. ప్రియాంక్ ఖార్గే సుప్రీం కోర్ట్ ని హైలైట్ చేశారు. ఇది గుడ్, అకౌంటబిలిటీ ఇంపార్టెంట్. కానీ ఒక క్వశ్చన్ ఉంది, సచ్ ఎ బర్నింగ్ ఇష్యూ, మిడిల్ క్లాస్ ఇన్స్టాంట్ గా సపోర్ట్ చేస్తారు. కానీ రాహుల్ గాంధీ స్పెసిఫికల్లీ ఈ ఇష్యూని రైజ్ చేయట్లేదు. ఎందుకు? ఆన్సర్ తెలుసుకోవాలంటే ఇండియా షుగర్ లాబీ అర్థం చేసుకోవాలి. 1970s మహారాష్ట్ర అసెంబ్లీ స్టడీస్ లో ఒక షుగర్ చైర్మన్ చెప్పారు, హాఫ్ ద మహారాష్ట్ర క్యాబినెట్ ఈస్ కనెక్టెడ్ టు షుగర్ ఫ్యాక్టరీస్. ఆ సిచ్యువేషన్ 2026లో కూడా సేమ్. బీజేపీ కనెక్షన్స్ అందరికీ తెలుసు. అదర్ సైడ్ చూడు, శరద్ పవార్, NCP ఫౌండర్, UPA అగ్రికల్చర్ మినిస్టర్. మహారాష్ట్రలో డజన్స్ ఆఫ్ షుగర్ ఫ్యాక్టరీస్ ఫ్యామిలీ కంట్రోల్ చేస్తున్నాయి. రోహిత్ పవార్, పవార్స్ గ్రాండ్ నెప్యూ, ఇండియన్ షుగర్ మిల్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్. కర్ణాటకలో కాంగ్రెస్, బీజేపీ, JDS ఆల్ 3 పార్టీస్ 65 షుగర్ మిల్స్ లో నియర్లీ హాఫ్ ఓనర్షిప్ లో లింక్డ్. ఇది బీజేపీ మోనోపోలీ కాదు, ఇది ఇండియాస్ బైపార్టిసన్ షుగర్ కార్టెల్. ఇప్పుడు ఒక బాంబ్ షెల్, ఇథనాల్ ప్రోగ్రామ్ బీజేపీ స్టార్ట్ చేయలేదు. పైలట్ ప్రాజెక్ట్ 2001లోనే స్టార్ట్ అయింది, UPA గవర్నమెంట్ అండర్ లో. 2004లో నేషనల్ అనౌన్స్మెంట్ చేశారు. 2006లో E5 రోల్ అవుట్ అయింది. జనవరి 2013లో గెజిట్ నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వమే స్టార్ట్ చేసింది. కానీ 2014 వరకు బ్లెండింగ్ అనేది 1.5% దగ్గరే స్ట్రక్ అయింది. ఎందుకంటే ఆ ఎగ్జాక్ట్ ఇయర్స్ లో శరద్ పవార్ అగ్రికల్చరల్ మినిస్టర్, NCP కాంగ్రెస్ మహారాష్ట్ర షుగర్ కోఆపరేటివ్స్ కంట్రోల్ చేసేవి, స్పీడ్ చేయలేదు. బీజేపీ వచ్చాక 2014 నుండి 25కి 1.5% గా ఉన్నదాన్ని 20% కి ఇంక్రీజ్ అయింది. స్పీడ్ ఇంక్రీజ్ చేసింది బీజేపీ. కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ బీజేపీ వైపు, కానీ ఫౌండేషన్ కాంగ్రెస్ వేసింది. అందుకే కాంగ్రెస్ ఫుల్లీ అటాక్ చేయలేకపోతుంది.
అయిపోతుంది. ఫుల్ అటాక్ చేస్తే బీజేపీ ఇమీడియట్లీ కౌంటర్ ఇస్తుంది, ఇది మీరే స్టార్ట్ చేశారు కదా అని. ఎన్సీపీ పవర్ ఫ్యాక్షన్ ఇండియా అలయన్స్ లో కాంగ్రెస్ పార్ట్నర్. లౌడ్లీ అటాక్ చేస్తే పవర్ ఫ్యామిలీ బిజినెసెస్ స్పాట్ లైట్ లోకి వస్తాయి. అందుకే సెలెక్టివ్ అవుట్రేజ్. ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టినప్పటికీ రియల్ అకౌంటబిలిటీ అనేది స్టిల్ పెండింగ్. ఇది బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ కాదు, ఇది సిటిజన్ వర్సెస్ షుగర్ లాబీ. ఫెయిర్ గా చెప్పాలంటే ఈ పాలసీ కంప్లీట్లీ రాంగ్ కాదు. ఇండియా 85% ఆఫ్ ది క్రూడ్ ఆయిల్ ని ఇంపోర్ట్ చేసుకుంటుంది, 16 లక్షల కోట్లు. ఈ డిపెండెన్సీ జెన్యూన్లీ డేంజరస్. ఫ్యాక్ట్స్ చూడు, 11 ఇయర్స్ లో ఎథనాల్ బ్లెండింగ్ వల్ల 1,44,087 crores ఫారెన్ ఎక్స్చేంజ్ సేవ్ అయింది. 245 lakh మెట్రిక్ టన్స్ క్రూడ్ ఆయిల్ ఇంపోర్ట్ తగ్గింది. 736 lakh మెట్రిక్ టన్స్ CO2 ఎమిషన్స్ తగ్గాయి. 30 కోట్ల చెట్లు నాటినట్టే. ఒక్క సంవత్సరంలో ఫార్మర్స్ కి 40,000 కోట్లు పేమెంట్ వెళ్ళింది. వాటిని కొట్టిపారేలేం. బ్రెజిల్ 4 డెకేడ్స్ తీసుకుంది, ఇండియా 5 years లో ట్రై చేసింది. ఐడియా మంచిదైనప్పటికీ ఎగ్జిక్యూషన్ స్పీడ్ రాంగ్. కన్స్యూమర్స్ ప్రొటెక్షన్స్ అన్ని మిస్ అయ్యాయి. ఇదే ప్రాబ్లం. ఇప్పుడు నేను డేటా మాట్లాడను, నేను నీ గురించి మాట్లాడతాను. నువ్వు రోజు ఉదయం లేస్తావు, ఆఫీస్ కి వెళ్తావు, పెట్రోల్ బంక్ దగ్గర ఆగుతావు, 100-200 పెట్రోల్ కొట్టించుకుంటావు. కానీ నిన్నెవ్వరు అడగలేదు E20 నువ్వు యాక్సెప్ట్ చేస్తావా అని. నీకు చాయిస్ ఇవ్వలేదు. సుప్రీంకోర్టు PIL డిస్మిస్ చేసింది. గవర్నమెంట్ ఇది ఎక్స్పెరిమెంట్ అంటుంది. బీజేపీ పొలిటీషియన్ ఫ్యామిలీ 52,000% ప్రాఫిట్. ఓన్ షుగర్ మిల్ కనెక్షన్స్ కాపాడుకోవటానికి అపోజిషన్ అయిన కాంగ్రెస్ హాఫ్ హార్టెడ్ గా ఉంది. నేషన్ ప్రాఫిట్ చేసింది, నువ్వు పే చేసావు. పొలిటీషియన్స్ అన్ని సైడ్స్ బెనిఫిట్ పొందారు, కానీ నువ్వు పంపు దగ్గర ఒక్కడివే నిలబడ్డావు. అయితే ఏం చేయాలి? మొదటిది బ్రెజిల్ రూల్ అడాప్ట్ చేయాలి. ఇథనాల్ బంక్ ప్రైస్ పెట్రోల్ కి మాక్సిమం 70% ఉండాలి. కన్స్యూమర్ నష్టపోకూడదు. గడ్కరీ గారు ఆల్రెడీ డిమాండ్ చేస్తున్నారు E85 పైన GST తగ్గించాలి అని. ఇది రైట్ డైరెక్షన్, కానీ GST కట్ ఇంప్లిమెంట్ అవ్వాలి. రెండోది వాటర్ ఎఫిషియెంట్ ఫెడ్ స్టాక్స్ యూజ్ చేయాలి. మూడోది కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ లాస్ స్ట్రెంథెన్ అవ్వాలి. మినిస్టర్ ఫ్యామిలీస్ కంపెనీస్ డైరెక్ట్లీ బెనిఫిట్ అయ్యే పాలసీస్ ఇండిపెండెంట్లీ రివ్యూ అవ్వాలి. నాలుగోది ఓల్డర్ వెహికల్స్ కాంపెన్సేషన్ లేదా ట్రాన్సిషన్ సపోర్ట్ ఇవ్వాలి. లేదు అంటే కొన్ని బంకుల్లో E0 మెయింటైన్ చేయాలి. ఇంకా మున్ముందు చూసుకుంటే గవర్నమెంట్ డీజిల్ కి ఐసోబెథనాల్ మ్యాండేట్ డిజైన్ చేస్తుంది. డీజిల్ అనేది ఇండియా ఫ్యూయల్ కన్సంప్షన్ లో 39%. ఇది ఇథనాల్ కంటే బెటర్ ఆప్షన్. డీజిల్ తో బ్లెండ్ అవుతుంది, హై ఎనర్జీ డెన్సిటీ, లెస్ వాటర్. కానీ ఎక్స్పర్ట్స్ వార్నింగ్ ఇస్తున్నారు, E20 తో చేసిన మిస్టేక్స్ రిపీట్ చేయకండి, మిలియన్స్ ఆఫ్ కమర్షియల్ ట్రక్స్ ప్రొటెక్ట్ చేయాలి అని. ఈ లెసన్స్ అన్ని నేర్చుకుంటే బెటర్ ఫ్యూచర్ పాసిబుల్. రేపొద్దున నువ్వు పెట్రోల్ బంక్ దగ్గర ఆగినప్పుడు నీకు తెలుసు ఆ ఫ్యూయల్ లో కెమిస్ట్రీ తెలుసు, ఆ ప్రైస్ లో మ్యాథ్స్ తెలుసు, ఆ మ్యాండేట్ వెనకాతల వాటర్ క్రైసిస్ తెలుసు. ఆ పాలసీ వెనక బీజేపీ కాంగ్రెస్ బోత్ ద సైడ్స్ లో షుగర్ ఇథనాల్ ఇంట్రెస్ట్ ఉన్నాయని తెలుసు. సుప్రీం కోర్టులో దీన్ని ఎక్స్పెరిమెంట్ అన్నారని తెలుసు. నాలెడ్జ్ అనేది మొదటి స్టెప్. రెండో స్టెప్ ఈ ఇన్ఫర్మేషన్ ని స్ప్రెడ్ చేయడం. ఈ వీడియోని నీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయి. నువ్వు ఈ రోజు తెలియంది తెలుసుకుంటే తెలిసింది అని కామెంట్ చేయి. నిజం అందరికీ చెప్పాల్సిన రెస్పాన్సిబిలిటీ మనందరిదే. ఈసారి పెట్రోల్ బంక్ లో ఆగినప్పుడు నువ్వు ఒంటరిగా లేవు, నీలాంటి లక్షల మంది అదే క్వశ్చన్ అడుగుతున్నారు.